పోరాటాల్లో పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ పురుడు పోసుకుంది. అందుకు ఆమదాల వలస మండలం బూర్జా సర్బుజ్జుల మధ్యన ఉన్నటువంటి ఆదివాసీ గ్రామ ప్రాంతాలు వేదిక కానుంది. ఇప్పటికే సోంపేట కాకరాపల్లి ధర్మల్ పోరాట వ్యతిరేక కమిటీ కారణంగా ఆ రోజు జరిగిన పోరాటంలో 6 పోలీసులు తోటాలకు బలైన ఘటనలు మరోసారి పునరావృతం అవుతున్నాయన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న క్రమంలో ఈరోజు ఈ పరిసర ప్రాంత ఆదివాసీలంతా ఇక్కడికి వచ్చి తమకు జరగబోయే ఈ ఏదైతే పెను ప్రమాదాన్ని మాత్రం రాష్ట్ర ఎస్టీ సెల్ సభ్యులైనటువంటి శంకర్ నాయక్ విన్నవించుకున్నారు. ఆయన ఆదివాసీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వారికి ఎటువంటి భరోసా ఇస్తారు, మరో ఉద్యమం పురుడు పోసుకోక ముందే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమిస్తారా లేదనే విషయం ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటాలకి శ్రీకాకుళం జిల్లా వేదిక నాడు సోంపేట కాకరాపల్లి 6 పోలీసులు తోటలకు బలయ్యారు. మరో ఉద్యమం పురుడు పోసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. అనువు కాని ప్రదేశంలో ఈరోజు ఇక్కడ ఈ ఆదివాసీలు నివసిస్తున్నారు. పోడు వ్యవసాయం వారికి జీవనాధారం. ఇటువంటి ప్రదేశంలో ఈ ధర్మల్ పెట్టాలన్నటువంటి ప్రతిపాదన ఏ విధంగా సాగుతుంది? ముందుగా మన ఆర్టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ నేను కమిషన్ సభ్యుడిగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం బూర్జా సర్బుజ్జి ప్రాంతంలో ఏదైతే ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మరి ఏర్పాటు చేస్తామని ఏదైతే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రకటన చేస్తూ ఉన్నారో ఆ ప్రకటన ద్వారా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా తరతరాలుగా వాళ్ళ తాత తండ్రి పూర్వీకుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిని ఇక్కడ జరిగే పోడు వ్యవసాయాన్ని ఇక్కడ వినియోగించుకొని ఈ ప్రాంతం మీద డిపెండ్ అయి జీవిస్తున్నటువంటి ప్రాంత ప్రజలు ఆ వార్త ఒక పెను వార్తగా వారి యొక్క మనసుల్ని కకావికలం చేసే విధంగా హృదయం కలిసివేసే విధంగా ఆ ప్రకటన ఎప్పుడైతే బయట వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళ ప్రశాంతతో లేకుండా మరి వాళ్ళందరూ కూడా మేము ఏమైపోతామో, మేము ఈ ప్రాంతం వదిలి మేము ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏమి, మేము ఎలా బతకాలని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలంతా కూడా చాలా వేదనకి గురవుతూ ఉన్నారు. మరి ఆ విషయం ఇవాళ మరి మనం ఇదే జిల్లాలో ఈ 1 వీక్ 15 డేస్ లోపు మరి ప్రాంత ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే కలెక్టరేట్ దగ్గర వేలాది మందికి వెళ్ళి వారి యొక్క ఆవేదనను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేయడం జరిగింది. వారికి జరగబోయేటటువంటి ఈ పెను విపత్తు నుండి ఆ ఆందోళన చేపట్టిన వారిలో ఎవరు కూడాను గిరిజనులంతా స్థానికేతరులు, స్థానికంగా గిరిజనులు ఎవరు ఆవాసం ఉండట్లేదని స్థానిక శాసనసభ్యులు అనడం ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు గిరిజనులు స్థానికేతరులు అనేది పక్కన పెట్టేస్తే ఏ గిరిజనుడికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఈ జిల్లాలో ఉన్న గిరిజనులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు కావచ్చు, అవసరమైతే దేశంలో ఉన్న గిరిజనులు కూడా ఆ ప్రజలకు వాళ్ళు వేరు మేము వేరు కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నాం. ఇవాళ శ్రీకాకుళంలో ఉండే ఒక ఆదివాసీకో గిరిజనుడికో ఆపద వస్తే అనంతపురంలో ఉండే గిరిజనుడు నిద్రపోడు. అంటే ఎక్కడ ఏ గిరిజనుడికి ఆపద వచ్చినా ఆవేదన వచ్చినా అది మాదిగా భావించి మేమందరం కూడా దాన్ని స్పందిస్తామే తప్ప ఆ కోణంలో మొన్న జరిగిన ర్యాలీలో ఎక్కడో ఏరే ప్రాంతం నుంచి ఏ గిరిజనుడు రాలేదు. ఈ ప్రాంత ప్రజలే వచ్చారు. ఇవాళ ఇక్కడ మీరు మీడియా ద్వారా ఇవాళ వచ్చారు. ఈ మీటింగ్లో వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎవరు బయట నుంచి రాలేదే. అసలు ఈ ప్రాంతంలో గిరిజనులు లేరని శాసనసభ్యులు అన్న మాటలను ఏ విధంగా దాన్ని నేను ఆ మాటకి నేనేం చెప్పాలనేది నా దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఆ ప్రజలు ఇక్కడ వాళ్ళ కాదా అనేది ఇక్కడ రికార్డ్ తీస్తే తెలుస్తుంది. ఈ గ్రామం ఇక్కడ ఉందా లేదా అని ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. మరి వీళ్ళందరూ ఇక్కడ ఓటర్ అనే చెప్తున్నారు. మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ స్థానికంగా మేము ఉన్నాము, మేమందరం కూడా ఓటర్లుగా ఉన్నాం, మేము ఓట్లేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మా ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్ళాడని వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను చెప్పడం లేదు. కాబట్టి నేనేమంటానంటే ఆ మాటలకి నా దగ్గర దాని గురించి నేను పాయింట్అవుట్ చేయడం నాకు సంబంధం లేని విషయం. నేనేమంటున్నానంటే యాజ్ ఏ కమిషన్ సభ్యుడిగా మా ప్రజలు మా ప్రజా సంఘాలు ఇక్కడ వారు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో దాన్ని నేను సుమోటోగా తీసుకొని ఆ ప్రజల యొక్క విన్నపం వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. ఇవాళ అందరినీ కూడా కలిశాను. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇక్కడ మేము ఈ ప్రాంతంలో 100 సంవత్సరాలుగా ఉన్నాం.
ఈ అడవిలో మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ పచ్చదనంతో ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమతో మాకు అవినాభావమైనటువంటి మాకు విడదీరానటువంటి బంధం ఉంది. మమ్మల్ని ఇక్కడి నుంచి మమ్మల్ని దూరం చేయొద్దు. మాకు అభివృద్ధి అనేది వద్దు. మేము ఈ అడవిలో ఏది దొరికినా మేము దాంతోనే జీవిస్తాం. అభివృద్ధి పేరుతో, సంక్షేమం పేరుతో మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తే మాత్రం మేము తప్పనిసరిగా మా హక్కుల్ని కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తూ ఉన్నామని వాళ్ళు బహిరంగంగా ఇక్కడ అధికారులతో, మీతో, నాతో కూడా చెప్తా ఉన్నారు. చూస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎస్టీ సభ్యులుగా వీరికి వస్తున్నటువంటి పెనుముప్పు నుండి ఇప్పటికే జెన్కో ఆధ్వర్యంలో సర్వే కూడా జరిగింది. 24 అది గిరిజన గ్రామాలు, 18 సుమారు మైదాన ప్రాంతం గ్రామాలు ఉన్నాయి. అసలు ఒక స్పష్టత లేకుండా ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా అడుగులేస్తున్న తరుణంలో వీరందరికీ ఒక భరోసా ఏ విధంగా కల్పిస్తుంది? ఇప్పుడు ఇక్కడ దాదాపుగా అంటే మీరు చెప్తున్నది గిరిజనులు ఒక 20-25 గ్రామాలు ఉంటే గిరిజనులు కాని వాళ్ళు, గిరిజనేతరులు కూడా చాలా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే దాదాపుగా 50 గ్రామాలు ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాయనేది మీరు చెప్పేదాన్ని బట్టి తెలుస్తూ ఉంది. నేను చెప్పడం ఏంటంటే తప్పనిసరిగా ఈ ప్రజలు అంటే గిరిజన ఆదివాసీల యొక్క హక్కులు మాకు ముఖ్యం కాబట్టి దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో అవసరమైతే గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, దీనికి జాతీయ స్థాయి ఎస్టీ కమిషన్కి, రాష్ట్ర కమిషన్కి, హ్యూమన్ రైట్స్కి, ఇంకా ఏ విధంగా దీనికి లీగల్గా ముందుకు తీసుకొని పోవాలో కమిషన్ పరిధిలో మాకున్నటువంటి అధికారంతో ఈ ప్రజల యొక్క మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బ తినకుండా వారి హక్కులను కాపాడడానికి, వారి కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి కమిషన్గా మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రస్తుతం మాత్రం ఆదివాసుల్లో నెలకొన్న ఈ భయాన్ని తొలగించేందుకు మాత్రం కమిషన్ సభ్యుడిగా వారి తాలూగా మనోభావాలను మాత్రం పరిగణలో తీసుకుంటే అవసరం అనుకుంటే హ్యూమన్ రైట్స్తో పాటు గవర్నర్, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయం తెలియజేస్తాం. ఏ భయానంలో వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నారో వారం రోజులుగా వీరు చేస్తున్నటువంటి పోరాటంలో మాత్రం ఆదివాసులు జరిగిన అన్యాయాలకు మాత్రం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వాసులకు అన్యాయం జరిగితే అనంతపురం ఆదివాసులు వస్తారని కూడా ఎటువంటి లేదు. అడవి తల్లి ఒడిలో జీవించినట్టు అడవి బిడ్డలకు వచ్చిన కష్టాన్ని మాత్రం పరిగణలో తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణానికి ఇచ్చే అనుమతులు మాత్రం రద్దయినంత వరకు వారికి అండగా నిలుస్తాం. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, లేకపోతే విశ్వవిద్యాలయాలు వంటివి స్థాపించి గిరిజనుల అభివృద్ధి కోసం దోహదపడాలి. ఇటు మైదానం, మన్యం ప్రాంతం వాసుల్లో నెలకొన్న ఈ భయాన్ని తొలగించేందుకు మాత్రం ఒక ఎస్టీ సభ్యుడిగా మాత్రం తనొంతుగా వారికి న్యాయం చేసేందుకు అలుపెరగిన పోరాటం చేస్తుందని శంకర్ నాయక్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.